ఎట్టుంది? సూపర్ వచ్చింది. పిచ్చి పుల్లలు ఎంచుకొని పిచ్చి అని అనుకున్నా కట్టప్ప. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్కింది స్వామి ఇదే. నువ్వు ఎట్టంటే నేను ఎట్టున్నా. అమ్మ పెద్ద దించుతున్నావా? ఏళ్ళకి లేసి వస్తుంది ఏమన్నా దించి అంటే తల కడుతున్నావు. నీ అంత శక్తి నాకు లేదులేనా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చూసారు కదా బొంగులు అనమాట, వెదురు బొంగులు. వీటిని చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది ఏంటని. ఈరోజు అయితే మేము వెదురు బొంగులతో అయితే బొంగులో చికెన్ అయితే ట్రై చేస్తున్నామండి. ఇంతవరకు వీడియోలో చూసిందే తప్ప కానీ ఎప్పుడు కూడా చేసుకునేది లేదు, అలాగే తినేది కూడా లేదు. ఫస్ట్ టైం మేమే ట్రై చేస్తున్నాము. మాకు ఎందుకంటే బొంగులో చికెన్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే సండే కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే బొంగులో చికెన్ అయితే ట్రై చేస్తున్నాం. ప్లీజ్ అండి, ఈ వీడియో ఎలా వచ్చిందో చూసి మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అండ్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఏంది పిచ్చి పిచ్చి పుల్లలు నేర్చాను దీంట్లో? పిచ్చి పుల్లలు ఎంచుకొని పిచ్చి అని అనుకున్నా కట్టప్ప. అమ్మో బాహుబలి డైలాగానే. పుల్లలు యాడ వేసేది. ఇప్పుడైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాము. ఇదైతే బాగా నీట్గా కడిగేసుకుందాం. వాటర్ పోయ్యా కింద కాదు, ఈ చికెన్ మీద పోయా స్వామి. భోజనం చేసింది చాలే, నీళ్ళు సరిపోతాయి. పొయ్యి ఇంకో కొద్దిగా కింద పోకనా కడుపు. కింద పోయింది అనుకో నీళ్ళు లేకుండా పోతుంది. కడిగినా ఉంది లాస్ట్ నాకే పెట్టరు మీరు. నీకే పెట్టం, జాగ్రత్త కడుగు. కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా కడిగేద్దాం. వాటర్ పొయ్యా. ఎన్ని నీళ్ళు పొయ్యా, ఇదంతా రక్తం అంత ఉంటుంది. పొయ్యా స్వామి. ఇప్పుడు లీటర్ అయిపోయినాయి నీళ్ళు. పోసి నీ వాటర్. మా ఇష్టం రా, నేనేది నీకేమిరా. మనమైతే బొంగులో చికెన్ అయితే మసాలా అయితే రెడీ చేద్దాం. ఇది అల్లం వెల్లుల్లి. నువ్వు అట్లాంటి మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, ధనియాల పౌడరు 1.5 స్పూను, అది మిరియాల పౌడరు 1/2 స్పూను, చికెన్ మసాలా 1/2 స్పూను, కారం స్పూను కాదు తగినంత, మన రాయలసీమ కాబట్టి 3 స్పూన్లు. ఆనియన్ ఇది కట్ చేయ, నిమ్మకాయ, సాల్ట్ లేదు అనాసురు గోతంలో నేను మనకు కావాల్సిందంతా. ఎంత కావాలా ఎక్కువ వేస్తలే, ఎవరు తినకూడదు. లాస్ట్లో వచ్చి నిమ్మకాయ దెబ్బ 2 దెబ్బలు. 2. ఇప్పుడైతే మనం కొద్దిగా ఆయిల్ వేసుకునేద్దాం. కొద్దిగా వెయ్య. ఓకే చాలు. ఇంకొతే చికెన్ వేసుకునేద్దాం. చికెన్ వేసేసి ఇప్పుడైతే మనం చికెన్ వేసుకునేద్దాం. బాగా మిక్స్ చేసేద్దాం. అంటే ఆనియన్స్ వచ్చి ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకునే దస్తులు. వేసుకొని వేద్దాం. వేసుకోండి వేసుకోండి. బగ్గలు కలుపు నాయన. అంటే ఇప్పుడు చికెన్ అయితే బాగా మిక్సింగ్ చేసేసినాము. ఇప్పుడు మనం అయితే బొంగులో వేసుకొని వేద్దాం. హాయ్ అండి. అంటే ఈ బొంగులు అయితే మేమైతే ఎక్కడి నుంచి కొనుక్కోరాలేదు. మేమైతే మా ఊర్లో ఉంటే మేము తీసుకొచ్చుకున్నాము. వేరే వాళ్ళ తోటలో ఉంటే అడిగేసి తీసుకొచ్చుకున్నాము.
ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నావా, దీనికి వచ్చి అరిటాకు రంధ్రానికి బయటకు పోనీయకుండా మసాలా అంతా అంటే ఇట్లా ఇట్లా ప్యాకింగ్ చేసుకుని మామూలుగా అయితే దీని మీద కూడా చేయాలా. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నాము. జాగ్రత్తలు నువ్వు దానికి ఏం మూతికి ఆకు పెట్టేసి గట్టి ఏం తినిచ్చావు తెంపుతావు నసుకుతాడు మంచిగా మంచి పక్కన మీద ఉన్నది ఈ పిల్లోడా. అయితే రెడీ అయినండి. మనమైతే ఇప్పుడు అయితే నిప్పుల మీద పెట్టేసుకున్నాం. వాళ్ళు బొంగులో బిర్యానీ చేసుకుంటే మనం బొంగులో పెట్టి వాళ్ళంతలా బొంగులో చికెన్ చేసేలా మనం బొంగులో పెప్సి అయితే మనం చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనము తీసుకునేద్దాం. ఇప్పుడైతే ఎట్టాల్సిందో చికెన్ చూద్దాం. స్మెల్ ఎదిరిపోతుంది. పడమ్మ పాడు పడమ్మ పాడు పడమ్మ పాడు వస్తు వర్మ వస్తు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఏం లేదు చికెన్ బాగా ఉడికింది. సంగటి కానీ తెచ్చుకుంటే దీంట్లో సూపర్గా ఉంటుంది. దీంట్లో కింద ముక్కన చాలు చాలు. ఫైనల్గా చికెన్ ఉడికిపోయింది బాగా. మా బొంగులో చికెన్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. సూపర్ వచ్చింది. ఎట్లా వచ్చిందా? సూపర్ వచ్చింది. వస్తు వర్మ వస్తు అదిరిపోయింది కదా. దబరాలు చేసిన ఏమైనా రాదు టేస్ట్. దీంట్లో కానీ రైస్ కానీ వడలు అయితే అదిరిపోతుంది. సంగటి అయితే ఇంకా బాగుంటుంది. కొండగిరి నా సైడ్ రెండో మైక్ అన్న సౌండ్ వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.